ఓసారి ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళటం కాస్త లేట్ అయిపోయింది. ఆ సేవకుడు మంచి సేవకుడు, ఆయన ఏదో కొన్ని మాటలు చెప్తున్నాడు. సరే, మధ్యలో నేను అట్లా వెళ్తే బాగాదని చెప్పి నేను వెనకే కూర్చున్నా. పాస్టర్ గారు మైకులో చెప్తున్నాడు, విశ్వాసులారా, మనం అంతా ప్రేమగా ఉండాలి. ఒకప్పుడు 5 కుటుంబాలు మన చర్చిలో ఉండే, ఈరోజు ఆ 5 కుటుంబాలను 200 కుటుంబాలను చేశాడు. మనం ఐక్యంగా ప్రేమగా ఉండాలి అని చెప్పాడు. నా ఎదురుగా కూర్చున్న ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? పక్కంటుండి ఇట్లా పొడిచి, చూడు ఇక ప్రేమ కూర్చి ఈయనే చెప్పాలా, ఈయనకి ప్రేమ ఉన్నట్టు. నేను వెనక కూర్చొని సైలెంట్గా వింటున్నా. ఈడేవుడు కాస్త తేడా బ్యాచ్ లాగా ఉన్నాడు, చర్చికి వస్తానే ఇదేం కొసకొసలరా అని చెప్పి, సర్లే మనకెందుకులే అని సైలెంట్గా ఉన్నా. ఆ తర్వాత పాస్టర్ గారు 2-3 మాటలు చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? బాబు, మనం 3 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసాం, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే, దేవునికి ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే ఇవ్వండి అనే లోపు ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇటోడిని పొడిచి చూడు ఈ పాస్టర్ ఏటేడు తిరిగి చివరికి డబ్బుల దగ్గరికే వస్తాడన్న సంగతి నాకు తెలుసో. నేను వెనక కూర్చున్న సంగతి మనోడు చూడలే. బాధపడి మనకెందుకులే, ప్రార్థన చేద్దామని చెప్పి వాక్యం చెప్పా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చి, అయ్యారు కుటుంబాలు ఎట్లా కట్టుకోవాలో ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. అయ్యారు, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయా, 2 పిల్లలు, ఒక్కడు మాట అన్నాడు. అయ్యారు, నా పిల్లలు నా మాట వినేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెయ్యి గట్టిగట్లా పట్టుకొని ఊపుతున్నాడు. నేను అప్పుడు అన్నా, ఏమయ్యా, 2 పిల్లలను పెంచడానికే తలమునకలైపోతున్నావే, 500 మంది విశ్వాసులు ఉన్న సంఘాన్ని కట్టడానికి, 500 మంది పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి మీ సేవకుడు ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావు? నా వైపు చూసి, అయ్యగారు, ఇందాక నేను అన్న మాటలు విన్నావా అన్నాడు. నేను కదరా తెక్కల మొహమా, వినాల్సిన దేవుడు అన్నాడు. మీకు ఈ పరిచర్య నచ్చలేదంటే, మేము సరైన సేవకులం కాదంటే నా దగ్గరికి రండి. ఈ విషయంలో మీరు తప్పు, ఈ విషయంలో తప్పు, మాకు ఇష్టం లేదు. ఇంతకంటే మంచి సంఘం ఎక్కడైనా ఉంటే, ఆత్మీయంగా మీరు చక్కగా కట్టబడేటట్టుంటే, చక్కగా అక్కడికి వెళ్ళి ఆత్మలో ఎదగండి. నేను పొమ్మన్నా మీరు పోరు, మీ పిల్లలు ఇక్కడ నాటబడతారు. బట్ ఎవ్వరూ కోరహులాగా ఉండకూడదు.